ఈరోజు క్లాస్లో మనము వెనేషన్ గురించి చెప్పుకున్నాం. వెనేషన్ అంటే ఏంటి, దానికంటే ముందు మనకి తెలియాల్సింది ఏంటంటే లీఫ్లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ గురించి మనకు తెలియాలి. సో ఇది ఒక లీఫ్. సో లీఫ్లో మిడిల్లో ఉన్న లైన్ని మనం మిడ్ రిప్ అంటాం. సో దాని నుంచి వచ్చిన ఫస్ట్ లైన్ లేదా వెయిన్ని మనము జస్ట్ వెయిన్ అంటాం. వెయిన్ నుంచి వచ్చిన ఎడ్జెస్ని మనం వెయిన్లెట్స్ అంటాం. ఈ టోటల్ మిడిల్ పార్ట్ని లామినా అంటాం లేదా లీఫ్ బ్లేడ్ అంటాం. పార్ట్స్ సో ఇవన్నీ లామినా మీద ఉంటాయి. టెక్స్ట్ బుక్లో మనం చూస్తే ఈ గ్రీన్ కలర్ పార్ట్ని మనం లామినా అంటాం. మిడిల్లో ఒక లైన్ ఉంది, దాన్ని మిడ్ రిప్ అంటాం. దాని నుంచి వచ్చిన ఫస్ట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ని వెయిన్స్ అంటాం. దాని నుంచి నెక్స్ట్ వచ్చినది వెయిన్లెట్స్ అంటాం. ఇక్కడ చూడండి, లీఫ్ మిడిల్లో ఉన్న పార్ట్ని మనము మిడ్ రిప్ అంటాం. సో ఈ పార్ట్ని మనం మిడ్ రిప్ అంటాం. దీన్ని మనము వెయిన్ అంటాం. దీని నుంచి చిన్న చిన్న పార్ట్స్ వచ్చాయి, ఇవన్నీ వెయిన్లెట్స్ అంటాం. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే మీరు నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ మిడ్ రిప్, సో ఇది మిడ్ రిప్, ఇది వెయిన్, ఇవన్నీ చిన్న చిన్నవి వెయిన్లెట్స్. ఓకే, ఇది కూడా వెయిన్లెటే. ఈ చిన్నవన్నీ వెయిన్లెట్స్ అంట. ఈ టోటల్ గ్రీన్ కలర్ పార్ట్ని మనం ఏమంటామంటే ఓన్లీ గ్రీన్ కలర్ పార్ట్ని లామినా లేదా లీఫ్ బ్లేడ్ అంటాం. ఇప్పుడు వెనేషన్ అంటే ఏంటి, లామినా మీద వెయిన్స్ లేదా వెయిన్లెట్స్ ఎలా అరేంజ్ అయ్యాయి ఆ పద్ధతిని మనం ఏమంటామంటే వెనేషన్ అంటాం. వెనేషన్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ ఆర్ వెయిన్లెట్స్ ఇన్ ద లామినా ఆర్ లీఫ్ బ్లేడ్ ఈజ్ కాల్డ్ ద వెనేషన్. వెనేషన్ హ్యావింగ్ టూ టైప్స్. వెనేషన్ మనకి టూ టైప్స్, రెటిక్యులేట్ వెనేషన్, ప్యారలల్ వెనేషన్. వెనేషన్ అనేది టూ టైప్స్ అని తెలుసుకున్నాం, రెటిక్యులేట్ వెనేషన్, ప్యారలల్ వెనేషన్. ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటంటే, సో దీనివల్ల ఒక సపోర్ట్ వస్తుంది లీఫ్కి. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కూడా హెల్ప్ అవుతుంది. వాటర్ని, మినరల్స్ని, ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, త్రూ అవుట్ ద ప్లాంట్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ వెనేషన్ అవసరం. ముందుగా రెటిక్యులేట్ వెనేషన్. రెటిక్యులేట్ అంటే ఏంటంటే నెట్వర్క్ లేదా వెబ్ లైక్ స్ట్రక్చర్స్ అని. సో ఇందులో ఏమవుతుందంటే వెయిన్లెట్స్ అన్నీ నెట్వర్క్ లాగా ఆర్ వెబ్ లాగా అరేంజ్ అవుతాయి లామినా మీద. ఇలాంటి టైప్ ఆఫ్ వెనేషన్ని రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్లెట్స్ ఆర్ వెయిన్స్ విత్ ఇన్ ద లామినా ఆర్ లీఫ్ బ్లేడ్ ఈజ్ కాల్డ్ ద రెటిక్యులేట్ వెనేషన్. రెటిక్యులేట్ అంటే ఏంటన్నా వెబ్ లేదా నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనం గమనిస్తే వెయిన్లెట్స్ అన్నీ ఒక నెట్వర్క్ లాగా, ఒక వెబ్ లాగా అరేంజ్ అయ్యాయి, ఇలా ఫార్మేషన్ అయ్యాయి. ఇవన్నీ వెయిన్స్. దాని కింద అరేంజ్ అయినవన్నీ చిన్న థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నీ ఇది వెబ్ లాగా అరేంజ్ అయినాయి. ఇవన్నీ వెయిన్లెట్స్ అంటాం. వెయిన్లెట్స్ అన్నీ వెబ్ లాగా లేదా నెట్వర్క్ లాగా అరేంజ్ అవుతాయి. ఇలాంటి టైప్ ఆఫ్ వెనేషన్ని మనం రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. సో ఫ్రంట్ నుంచి చూస్తే మీకు కొంచెం అంత కనిపించకపోవచ్చు, బ్యాక్ సైడ్ మీకు నీట్గా కనిపిస్తుంది. సో ఇదంతా నెట్వర్క్ లాగా ఉంది. సో ఈ లీఫ్ వెయిన్లెట్స్ ఇలా అరేంజ్ చేయండి. వెయిన్లెట్స్ ఎంత నీట్గా అనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇలాంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ని వెయిన్లెట్స్ ఆర్ వెయిన్స్ ఇలా అరేంజ్ అవుతాయి, దాన్ని మనం రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. రెటిక్యులేట్ వెనేషన్ మనం మామూలుగా ఎక్కడ చూస్తామంటే డైకాట్ ప్లాంట్స్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోలో, హైబిస్కస్లో, రోజ్లో చూస్తాం. కానీ అలోకేసియా అనే ఒక ప్లాంట్ ఉంది, ఇట్స్ ఏ మోనోకాట్. దాంట్లో కూడా రెటిక్యులేట్ వెనేషన్ మనం చూస్తాం. కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటి సో ఇవన్నీ ఎలకోషియా టైప్స్. సో మ్యాక్సిమం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాక్సిమం డైకాట్స్లో రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది, కానీ కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి. అంటే అవి కాకుండా, డైకాట్స్ కాకుండా మోనోకాట్స్లో కూడా రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. చాలా కొన్ని రేర్గా ఉంటాయి, అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో అలోకేసియా ఒకటి. ఓకే, అలోకేసియా వన్ టైప్ ఆఫ్ ప్లాంట్. దీంట్లో కూడా రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది, ఇది మోనోకాట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ వెనేషన్. ప్యారలల్ వెనేషన్లో వెయిన్స్ అన్ని సైడ్ వైజ్లో అరేంజ్ అయ్యింటాయి. ఇవి ఆల్టర్నేట్గా అరేంజ్ అయ్యావు, ఇవి నెట్వర్క్ ఫామ్ చేయవు. మనము రెటిక్యులేట్ వెనేషన్లో వెయిన్స్ కానీ వెయిన్లెట్స్ కానీ నెట్వర్క్ లాగా ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాము.
కానీ ఇక్కడ ప్యారల్ వెనేషన్లో ఏమవుతుందంటే లైన్స్గా ఫామ్ అవుతుంది. వెయిన్స్ అన్ని పక్క నుంచి అరేంజ్ అయితే పక్కగా అరేంజ్ అయితే ఒక స్ట్రైట్ లైన్ లాగా అరేంజ్ అవుతుంది. సో ఎలా అంటే ఇలా ఇక్కడ మనం చూడొచ్చు 2 డయాగ్రామ్స్. ఒకటి మనం అడ్డంగా అన్న అరేంజ్ అవ్వచ్చు వెయిన్స్, ఒకటి నిలువుగా అన్న అరేంజ్ అవ్వచ్చు, హారిజంటల్గా కానీ వెర్టికల్ కానీ అరేంజ్ అవ్వచ్చు ప్యారల్ వెనేషన్లో. ఓకే, సో ఇలా డైరెక్షన్లోనే అరేంజ్ అవ్వాలి అని ఏం లేదు. ఇక్కడ మనం పైన చూస్తే రెటిక్యులేట్ వెనేషన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. వెయిన్లెట్స్ అనేది నెట్వర్క్ లాగా అరేంజ్ అవుతాయి, ఇక్కడ మాత్రం నెట్వర్క్ అనేది ఉండదు. సో ఇవన్నీ ఒక ప్యారలల్గా అరేంజ్ అవుతాయి, అడ్డంగా కానీ నిలువుగా. ఇక్కడ చూస్తే హారిజంటల్ అడ్డంగా ఉన్న ప్యారల్ వెనేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బనానా. సో ఇక్కడ వచ్చేసి వీట్ లేదా గ్రాస్ మైజ్ ప్లాంట్స్లో ఇవన్నీ నిలువుగా అరేంజ్ అవుతాయి, వెయిన్స్ అన్నీ నిలువుగా అరేంజ్ అవుతాయి. ప్యారలల్ వెనేషన్స్ మ్యాక్సిమం మోనోకాట్స్లో ఉంటాయి, కొన్ని డైకాట్స్లో కూడా ఉంటుంది. ఓకే, ప్యారలల్ వెనేషన్ ఎలా ఉంటుందో లైవ్గా చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్యారలల్ వెనేషన్. ఇదొక వెయిన్, ఇదొక వెయిన్, ఇదొక వెయిన్. సో ఇవన్నీ నిలువుగా అరేంజ్ అయ్యాయి. సో ఇక్కడ కూడా ఇక్కడ అంత నీట్గా కనిపించకపోవచ్చు. ఓకే, ఇలా అరేంజ్ అవుతుంది. మ్యాక్సిమం మోనోకాట్స్లో ఉంటుంది, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మోనోకాట్స్ ప్యారలల్ వెనేషన్ చూపిస్తా అనుకున్నాం, కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని డైకాట్స్ ప్లాంట్స్లో కూడా ప్యారలల్ వెనేషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైప్ ఆఫ్ ఇది ఒక టైప్ ఆఫ్ ప్యారలల్ వెనేషన్ విత్ డైకాట్ కాంబినేషన్. సో దీని పేరు వచ్చేసి కెలోఫైలమ్. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి కెలోఫైలమ్. ఇది డైకాట్ సీడ్స్ ఉంటుంది కానీ ప్యారలల్ వెనేషన్ని చూపిస్తుంది. ఇది బనానా లీఫ్ కాదు, కెలోఫైలమ్. సో లీఫ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, జూమ్ చేస్తే ప్యారలల్ వెనేషన్. ఇది టాపిక్ వెనేషన్. లామినా మీద వెయిన్స్ లేదా వెయిన్లెట్స్ ఎలా అరేంజ్ అవుతాయి దాన్ని మనము వెనేషన్ అంటాం. వెనేషన్ 2 టైప్స్, రెటిక్యులేట్ వెనేషన్, ప్యారలల్ వెనేషన్. రెటిక్యులేట్ వెనేషన్లో వెయిన్స్ కానీ వెయిన్లెట్స్ కానీ లామినా మీద ఎలా అరేంజ్ అవుతాయో దాన్ని రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. కానీ మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో వెయిన్లెట్స్ అని ఉన్నాయి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ వెనేషన్లో వెయిన్స్ మాత్రమే అరేంజ్ అవుతాయి, వెయిన్లెట్స్ ఉండవు. వెయిన్స్ ప్యారలల్గా అరేంజ్ అవుతాయి, దాన్ని ప్యారలల్ వెనేషన్ అంటాం. ప్యారలల్ వెనేషన్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. హారిజంటల్గా అయినా అరేంజ్ అవ్వచ్చు, లాంగిట్యూడల్గా అయినా అరేంజ్ అవ్వచ్చు, అడ్డంగా కానీ నిలువుగా కానీ అరేంజ్ అవ్వచ్చు. ధన్యవాదాలు.